కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ స్వప్రయోజనములకు మాత్రమే కాదు. But God has not given this body only for selfishness and self-interest. పరోపకారార్థం ఇదం శరీరం. The body is gifted to render service నిన్ను to నీవు community. రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులు కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి. You have to determine to take care of yourself and also to serve the neighborhood. పరోపకార నిమిత్తమై మనం ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది. Though we lead our life selflessly, however, there is an element of selfishness there. కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు. The modern people have no idea what service is. 18 పురాణముల యొక్క సారమును కూడాను 2 వాక్యములో ఇమిడ్చి పెట్టారు. The essence of 18 epics is depicted in 2 sentences. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. Help ever, ఇతరులకు hurt నీవు never. సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు. God has gifted this body to help others.